తమిళనాడులో పరిస్థితేంటి? విజయ్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? మీ అంచనా ఏంటి? సాయి గారు, మనం చూసిన ఎగ్జిట్ పోల్‌లో చూస్తే ఎక్సెప్ట్ వన్ ఎగ్జిట్ పోల్, ఐ థింక్ మై ఇండియా యాక్సిస్ ఇండియా టుడేలో వచ్చిన పోల్‌లో ఒకటే విజయ్‌కి చాలా మటుకు విజయ్ వాళ్ళ పార్టీకి చాలా పెద్ద మెజారిటీ ఇచ్చారు. ఆల్మోస్ట్ క్లోజ్ టు మెజారిటీ దాకా తీసుకొచ్చారు. కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. దానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎంట్రీ పాలిటిక్స్‌లో జరిగింది చూడండి. విజయ్ కూడా అదే తప్పు చేశారు. చాలా మటుకు పోల్స్టర్స్తో మాట్లాడారు, ఇంక్లూడింగ్ మూర్తి గారు ఆత్మసాక్షి మాట్లాడుతూ వాళ్ళందరూ ఇదే అంటున్నారు. రెండు తప్పులు జరిగినాయి. ఒకటి బీజేపీ వైపు నుంచి అన్నామలైని అక్కడ తీసేసి నయనార్ నాగేంద్రన్ తీసుకొచ్చారు. నయనార్ నాగేంద్రన్ ఒక 10% కూడా అన్నామలై కేపబిలిటీ ఆయనకి లేదు. కానీ బీజేపీ కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పళనిస్వామి చెప్పారు చాలా క్లియర్గా, అన్నామలై ఉంటే మేము పొత్తు పెట్టుకోము. దానికి కారణాలు ఉన్నాయి సాయి గారు. అన్నామలై ఒక ఆల్టర్నేటివ్ ఫిగర్గా తమిళనాడులో పైకొచ్చారు. కమ్యూనిస్ట్ అక్కడున్న ఏఐడిఎంకేకి అన్నిటికంటే పెద్ద భయం, ఈవెన్ డిఎంకేకి అన్నామలై. ఎక్కడ లేని బీజేపీకి 15% దాకా ఓటు తీసుకొచ్చింది అన్నామలై గారు. ఒక సంవత్సరం పాటు తిరిగి ఆయన ప్రతి బూత్లో 10 మందిని రిక్రూట్ చేశారు. 10 మంది బీజేపీ కార్యకర్తలు ఐడెంటిఫై చేసి వాళ్ళు అపాయింట్ చేశారు. అక్కడ 20 సంవత్సరాల మ్యాప్ వేసుకుంటే ఐ థింక్ బీజేపీ కూడా బికమ్ ఈజీలీ తమిళనాడులో ఒక ఆల్టర్నేటివ్గా మారిపోతుంది. కానీ వాళ్ళు ఒక షార్ట్ టర్మ్ గెయిన్ కోసం పళనిస్వామితో పొత్తు పెట్టుకున్నారు. సార్ సాయి గారు, మీకు మనకు తెలిసిందే, అన్లైక్ కేరళ, అన్లైక్ అస్సాం, అన్లైక్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు పాలిటిక్స్ సినిమా తారులతోనే, సినిమా స్టార్స్తోనే తిరుగుతుంది. అది కరుణానిధి వాజ్ ఇండైరెక్ట్లీ సినిమా ప్రోడక్ట్, ఎందుకంటే స్క్రిప్ట్ రైటర్ ఉండే ఆయన. దాని తర్వాత ఎంజి రామచంద్రన్ హూజ్ అ మలయాళీ ఫ్రమ్ సిలోన్, జయలలిత జయరామన్ ఫ్రమ్ కర్ణాటక, అగైన్ యాక్ట్రెస్. దాని తర్వాత మన కెప్టెన్ విజయకాంత్ కానీ, శరత్ కుమార్, వీళ్ళందరూ చాలామంది ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు. తమిళనాడు పాలిటిక్స్ అనగానే ఒక స్టార్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ద్రవిడియన్ పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అనేది మనలాగానే తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నట్లనే మనోళ్ళు మీ వాళ్ళు అని చెప్తారు. అక్కడ కూడా గౌండర్లు, వనియార్లు, ఈ కమ్యూనిటీ వైజ్ ఓటింగ్ చాలా మటుకు జరుగుతుంది అక్కడ కూడా. సో ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఫిలిం స్టార్ అనగానే ఏం చేస్తారంటే కమ్యూనిటీస్ అందరూ ఒకటే అయిపోతారు, అందరు ఒకటే ఓటేస్తారు. వెరస్ పొలిటిక్స్కి వచ్చినప్పుడు డిఎంకే కానీ ఏఐడిఎంకి వచ్చినప్పుడు అప్పుడు ద్రవిడియన్ పాలిటిక్స్ వచ్చి స్ప్లిట్ అయిపోతారు. సౌత్ తమిళనాడులో ఒకటి, కొంగ రీజన్లో ఒకటి, క్యాస్ట్ వైజ్, నార్త్ తమిళనాడులో ఇంకోటి. సో ఇట్లా చాలా మటుకు తమిళనాడులో జరిగిన పాలిటిక్స్లో ఈసారి విజయ్ వచ్చారు. సో విజయ్ వచ్చిన తర్వాత విజయ్ చేసిన ఒక తప్పు అని చెప్పొచ్చు. ఒకటి, ఆయన ఎంట్రీ చేయాలంటే ఒక 2 సంవత్సరాల ముందు చేయాలంటే. పాలిటిక్స్లో మీరు ఓవర్ నైట్ 2 minute మ్యాగీ లాగా కాదు ఇది. మీరు వచ్చి నేను ఇమ్మడే పార్టీ పెట్టేస్తాను, నాకు ఓట్లు కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు ఆంధ్రాలో. ఫస్ట్ టైం ఆయన పోటీ చేసినప్పుడు మనకు తెలిసి ఎంత డిజాస్టర్స్గా పర్ఫామ్ చేశారు. మిమ్మల్ని చూడడానికి వచ్చిన 2 లక్షల మంది, 3 లక్షల మంది మీరు ఫిలిం స్టార్ అని మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఇంకేం లేదు, మీరు ఏ స్పీచ్ ఇచ్చారో, మీరు ఏం పాయింట్స్ చెప్పారో ఏం పనికిరాదు. మీరు ఫిలిం స్టార్గా వచ్చారు, మిమ్మల్ని చూశారు, వెళ్ళిపోయారు. మీ దగ్గర కాడర్ లేదు. వాళ్ళు తీసుకొచ్చి రేపు ఓటు వేయడానికి మీ దగ్గర కాడర్ లేదు సాయిగా. ఇది వీళ్ళు చేసిన తప్పు. సో ఫస్ట్ టైం చేశారు పవన్ కళ్యాణ్ గారు, సెకండ్ టైం ఆయనకు అర్థమైపోయింది ఇది ఒంటరిగా పోతే పన్నాడు, మనకు పొత్తు పెట్టుకోవాలని చెప్పి. ఈసారి చూడండి 100% స్ట్రైక్ రేట్ వచ్చేసి. ఎందుకు? ఆయన ఒక కాడర్ బిల్డప్ చేసిండ్రు, టైం తీసుకున్నారు 10 సంవత్సరాల దాకా. తోడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కాడర్ యూజ్ చేసుకున్నారు. బీజేపీ కాడర్స్ ఉంటారు లిమిటెడ్ ఎక్స్టెంట్, వాళ్ళని కూడా వాడుకున్నారు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్, ఎక్కడ ఆయన పోటీ చేస్తారో అక్కడన్నీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ జరగాలి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ 2 పార్టీలు చాలా స్ట్రాంగ్ అంటే వాళ్ళ వైపులో స్ట్రాంగ్. ఒకటి డిఎంకే స్టాలిన్ కింద మీరు ఏమైనా చెప్పండి, కానీ ఒక పార్టీ అపారటస్గా ఆయన చాలా స్ట్రాంగ్గా పార్టీని మార్చుకున్నారు. బహుశా కరుణానిధి టైంలో కూడా ఇంత స్ట్రాంగ్గా లేకుండే సాయి గారు డిఎంకే. ఒక టైంలో డిఎంకే మన అందరూ తెలిసింది బీజేపీతో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు. అఫ్కోర్స్ మైనర్ రోల్స్, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు అయితే 25 సీట్లు ఇస్తారు పోటీ చేయడానికి, వాళ్ళు దాంట్లో ఒక 15-16 గెలుస్తారు. బీజేపీ వైపు నుంచి ఈసారి యూ కెన్ మేక్ అ మార్క్ సాయి గారు, రాసి పెట్టుకొని మీరు 3-4 సీట్లు గెలుస్తారు బీజేపీ అంతే. ఎందుకంటే బీజేపీకి ఇచ్చిన సీట్లన్నీ, అలొకేట్ చేసిన సీట్లన్నీ 3-4 సహా మిగతా అన్ని ఓడిపోయే సీట్లు వాళ్ళకి ఇచ్చారు ఏఐడిఎంకి. ఇది కూడా బీజేపీ యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్, అమిత్ షా లాంటారు విత్ లాంగ్ స్ట్రాటజీస్, చాణక్య అంటాం మనం, ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇంకేం చాయిస్ లేకుండా యాక్సెప్ట్ చేశారా?
లేకుంటే బీజేపీని అక్కడ గ్రో కావాలని వీళ్ళెవరు అంగీకరించరు సాయి గారు. కమ్యూనిస్ట్ పార్టీలో అది మీరు డిఎంకే ఉండొచ్చు, ఏఐడిఎంకే ఉండొచ్చు. వీళ్ళిద్దరూ అక్కడ బీజేపీ అనే పార్టీ గ్రో కాకుండా. మీరు కర్ణాటకలో చూసుంటే 25 సంవత్సరం ముందు బీజేపీ ఎక్కడుండే సాయి గారు? ఎక్కడ లేకుండే. అక్కడ జేడీఎస్ ఉండే, అక్కడ కాంగ్రెస్ ఉంది. కానీ ఎస్, ఆ టైంలో పెద్ద పెద్ద నేతలు ఎక్కడ, ఓకే, దేవరాజ్ అర్స్ కానీ, దాని తర్వాత జనతా పార్టీకి వచ్చిన రామకృష్ణ హెగడే గారు కానీ, ఇట్లాంటి పెద్ద నేతలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు చూడండి, బీజేపీని యడ్యూరప్ప గారు తీసుకొచ్చారు, అట్లీస్ట్ నౌ దే ఆర్ ఇన్ ఆపోజిషన్. కానీ వాళ్ళకి ఒక ఫుట్ దొరికింది అక్కడ. ఇప్పుడు మాండ్యా పార్టీ, జేడీఎస్ మాండ్యా పార్టీగా మారిపోయింది. ఇప్పుడు మాండ్యా కూడా లేదు వాళ్ళ దగ్గర. సో బీజేపీ ఇస్ ఎఫెక్టివ్లీ టేకన్. ఇది తమిళనాడులో జరగాలి ఉండే సాయి గారు. తమిళనాడులో అన్నామలై గారు చేశారు కూడా. నేను ఆయనతో ఒకసారి సంవత్సరం ముందు వెళ్ళి చెన్నైలో వెళ్ళి కలిసాను ఆయన పార్టీ ఆఫీస్. నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు అపాయింట్మెంట్. గంట సేపు మాట్లాడారు. ఆయన ఈస్ వెరీ క్లియర్, ఈస్ వెరీ యాక్యురేట్. ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఉండింది. అవును, నేను చెప్తున్నా సాయి గారు, ఐ థింక్ ఎక్కడో బీజేపీ చాలా పెద్ద తప్పు చేశారు. ఈసారి పోతే పోయింది. సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు యాక్చువల్లీ అంతకు ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఒంటరిగా పోయే నిర్ణయం ఏదైతే ఉందో అక్కడ తప్పు చేశామనే భావనలో ఎన్డీఏ, ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం ఉంది అనేది నా అభిప్రాయం సార్. అంటే అప్పుడు ఏడీఎంకేతో కలిసి వెళ్ళకపోవడం వల్ల కొన్ని సీట్లు తగ్గిపోయాయి. సో నిజంగా అప్పుడు గనక పోయి ఉంటే బాగుండేది అని. అంటే సెంట్రల్లో నంబర్స్ కావాలి కదా సాయి గారు. నంబర్ కరెక్ట్, కానీ మీకు సీట్లు అలొకేట్ చేసినట్టు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు సాయి గారు? ఓడిపోయిన సీట్లు ఎట్లా తీసుకుంటారు? ఈవెన్ అన్నామలై గారు అన్నారు, వీళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ ఉంది బీజేపీ. కోయంబత్తూరు కానీ, కన్యాకుమారి కానీ కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉంది. ఈస్ట్ ఫ్రమ్ గౌండర్ కమ్యూనిటీ. సో వాళ్ళ ఓట్లు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా పార్టీ మీ పార్టీ మా వాళ్ళని ఒక్క మేము కూడా మీకోసం ఓటేయం. ఇట్ వాస్ బ్యాక్ ఫైర్ టోటలీ. సరే, ఏఐడిఎంకేతో పొత్తు చేసిన తర్వాత ఏఐడిఎంకే ఓట్స్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందా? అది కూడా కాలేదు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా క్రూషియల్ సాయి గారు. అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది, పార్టీ కాడర్ లెవెల్లో జరుగుతుంది. ఏఐడిఎంకే వాళ్ళు రెగ్యులర్గా బీజేపీకి వేయాలని చెప్పి వాళ్ళ కాడర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది ఓటర్ దగ్గర. ఇది జరగట్లేదు. ఇది ఇక్కడ చేసిన తప్పు. ఫైనల్ రిజల్ట్ తమిళనాడు ఏమొస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఒక అంచనా ప్రకారం అక్కడ ఉన్న అందరి దగ్గర మాట్లాడితే, ఎవరైనా పోల్స్టర్స్ దగ్గర నేను చాలా మంది మాట్లాడాను, అందరు ఒకటే అంటున్నారు, హ్యాడ్ అన్నామలై బీన్ దేర్ దెన్ ఇట్ వుడ్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. ఏదో బీజేపీకి మెజారిటీ వస్తుంది అట్లాగా చెప్పేది. కానీ ఇప్పుడున్న ఈ రాబోయే 2-3 సీట్ల కన్నా చాలా మట్టుకు అట్లీస్ట్ 10 సీట్లని వస్తుంది బీజేపీ. కానీ ఏదో ఒక సూసైడ్ మెంటాలిటీ లాగా సరెండర్ అయిపోయారు పళనిస్వామికి. కానీ ఈసారి పళనిస్వామి ఓడిపోయారు అనుకోండి సాయి గారు, అండ్ దట్ ఇస్ సెపరేట్ అనదర్ స్టోరీ. ఈసారి పళనిస్వామి ఓడిపోయారంటే ఏఐడిఎంకే ఇస్ ఫినిష్డ్, లిటరలీ ఫినిష్డ్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏఐడిఎంకే వాళ్ళ ఫార్మేషన్ టైం ముందు డిఎంకే ఉండే కదా సార్, అక్కడి నుంచి కదా స్ప్లిట్ అయి వచ్చారు వీళ్ళందరూ. ఏఐడిఎంకే మెయిన్ ఫిలిం స్టార్ వాల్యూ ఉండేవారు. ఎంజి రామచంద్రన్ గారు ఆయన పార్టీ నడిపించారు. చాలా క్లియర్గా జయలలితని గ్రూమ్ చేసి తీసుకొచ్చారు. ఏదో ఓవర్ నైట్ తీసుకొచ్చి పెట్టలేదు, ఆమెని గ్రూమ్ చేశారు. ఆమె వచ్చింది, ఆమె కూడా చాలా బాగా పరిపాలించింది, అంటే ఆమె స్టైల్లో. సో ఒక స్టార్ వాల్యూ ఉండే వాళ్ళ దగ్గర. ఇది ఇప్పుడు లేదు సాయి గారు. పళనిస్వామి డజంట్ హ్యావ్ ద స్టార్ వాల్యూ. అన్నామలై స్టార్ వాల్యూ కూడా ఆయనకు లేదు. ఆయనకు బహుశా అదే భయం ఉంటుందేమో. స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒకసారి జరిగింది, మీకు గుర్తుంటుంది, స్పీచ్ లో మోదీ గారు వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందు అక్కడ మరీనాలో ఆయన స్పీచ్ చేయడానికి వదిలేస్తే అందరూ అన్నారు. దాని తర్వాత అన్నామలై రాగానే దే స్టార్టెడ్ షౌటింగ్, స్క్రీమింగ్. సో ఒక పాపులారిటీ స్టేక్స్ లో ఐ థింక్ పళనిస్వామి ఎక్కడ రారు. ఆయనకి ఏంటంటే ఒకటే అడ్వాంటేజ్, ఇంకొక ఆల్టర్నేటివ్ లీడర్గా లేదు. మనకు అందరు తెలిసింది, అక్కడ ఉన్నది పళనిస్వామి తర్వాత పన్నీర్ సెల్వం గారు ఉన్నారు. ఆయన్ని 2 సార్లు జయలలిత ముఖ్యమంత్రి చేసింది, పళనిస్వామిని చేయలేదు. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ హూ క్యాన్ బి ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. జయలలిత చాలా క్లియర్గా టాలెంట్ ఐడెంటిఫై చేయడానికి ఆమె ఛాంపియన్, ఆమె చేసింది కూడా. సో బహుశా మనం ఇప్పుడు 4వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పుడు మనం కూడా నేషనల్ అసెంబ్లీలో కూడా అనలైజ్ చేయబోతున్నాం. అది వెస్ట్ బెంగాల్లో నంబర్ కౌంట్ ఉంటుంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు పోయినాయి, దానికోసం మమతా బెనర్జీ ఇంత పెద్ద గొడవ చేసింది. తమిళనాడులో 1 కోటి మందిని తీసేస్తే తమిళనాడులో ఏ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, స్టాలిన్ యాక్సెప్ట్ చేసుకున్నారు. అదే 1 కోటి మంది కన్నా తక్కువ పోయిన వెస్ట్ బెంగాల్లో ఇంత పెద్ద ఇష్యూ చేశారు. అస్సాంలో ఆఫ్కోర్స్ చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ జరిగింది, అక్కడ స్పెషల్ రివిజన్ జరిగింది, ఎస్ఐఆర్ జరగలేదు, ఎస్ఆర్ జరిగింది. కేరళలో ఓన్లీ 18 lakhs, అది కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కేరళలో మోడర్లెస్ ఓటర్ లిస్టులు క్లీన్గానే ఉన్నాయి అక్కడ. అది కాకుండా ఆఫ్కోర్స్ తమిళనాడు, ఈ మన అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ పుదుచ్చేరిలో యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిందే, ఆయన ఇమేజ్, నారాయణ స్వామి గారి ఇమేజ్ బాగుంది. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టెన్,
మోటార్ సైకిల్ నడిపిస్తారు, అది ఎక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన, మాణిక్ సర్కార్ లాగా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. చూద్దాం సాయి గారు. ఐ థింక్ ఒక క్వార్టర్ ఫైనల్గా చూసుకోవాలి, ఎందుకంటే యూపీ విల్ బి ద సెమీఫైనల్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు లీడ్ చేయబోతున్నారని బీజేపీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నితిన్ నబీన్ గారు. ఇప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ మీద ఉంటుంది ఫోకస్ అంతా. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు లోక్సభ సీట్లు ఉన్న దాంట్లో అసెంబ్లీలో ఈసారి బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తే మోదీ గారికి నెక్స్ట్ టర్మ్ రాబోయే 2029 లోక్సభ ఎలక్షన్లో రూట్ క్లియర్ అయిపోతుంది సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.